క్రిస్టియన్సే ఉండాల్సిన అవసరం లేదమ్మా. ఎవరైనా కానీ ఏ కులమైనా ఏ మతమైనా సంబంధం ఇది ఎవరైనా కానీ తీసుకోవచ్చు. ఇది దేవుని మాటలు ఉంటాయి, మంచి మాటలు ఉంటాయి. నీకు ఇష్టమైతే తీసుకుంటావా? మొత్తం మీద హిందువులే ఉండేది. ఎవరు తీసుకోరు, వాళ్ళకి తెలియదు కాబట్టి తీసుకుంటారు. ఎవరు తీసుకోరు, ఎవరైనా తీసుకోవచ్చు. హిందువులైనా తీసుకోవచ్చు, ముస్లిమ్స్ ఎవరైనా తీసుకోవడానికి తప్పేం లేదు. నీకు ఇష్టం ఉంటే నేను చెప్పేది బాగా నువ్వు ఒకటి మాట ఎత్తావా? ఒక హిందువు గేర్లోకి వచ్చి ఇట్లా ఇచ్చిపోకూడదు తెలుసా? వేరే మాట మాట్లాడుతున్నా, వేరే మాట నీకు వద్దని చెప్పు. నేను వెళ్ళిపోతే అట్టేం లేదు, నీకు అభ్యంతరకరం కాదు. కాదు కాదు అట్లా కాదు. హిందువు గేర్లోకి వచ్చి నువ్వు అవి పంచడం హిందూ గేరా ఎక్కడ చెప్పి బోర్డు హిందూ గేర్. ఇప్పుడు మామూలుగా ఇప్పుడు మా అన్ని ఉంటాయి, కులం ఉంటుందన్నమ్మా, తప్పేం లేదు. అన్ని ఇప్పుడు మన భారతదేశంలో అన్ని కులాలు అన్ని మతాలు ఉంటాయి. ప్రసాదం ఇస్తావా? ప్రసాదం కాదు ఇది. నేనేమిస్తున్నా చెప్పు, ఏమిస్తున్నా? ఇదేంది చెప్పు, ఇదేంది కళ్ళు కనపడుతున్నా చెప్పు. ఇది ఒక పేపర్. ఈ పేపర్ నువ్వు ఏదైనా నీ దేవుని నమ్ముకున్నా తెచ్చి నీ తీసుకుంటా. మన దేవుళ్ళ గురించి మనం అట్లా చేస్తే వాళ్ళ దేవుని గురించి బ్యాడ్ గా మాట్లాడుతుంటే మాట్లాడుతున్నావు అని చెప్పు. నీళ్ళ తీసి మాట్లాడు. ఎందుకు పంచకూడదు చెప్పు. రాజ్యాంగం ఇచ్చింది పంచుకుంటా. ఎందుకు పంచకూడదు చెప్పు. రాజ్యాంగం ఇచ్చింది, రాజ్యాంగం అందరికి ఇచ్చింది, నాకే కాదు అందరికి ఇచ్చింది. నువ్వు కూడా పంచుకో. ప్రేమ ఉంది, అభిమానం ఉంది, పంచుతున్నా. నీకు కూడా ఇప్పుడు నువ్వు నమ్మిన దేవుడు ఎవరైతే ఉన్నారో నువ్వు కూడా పంచుకో. నేనే కాదనలానే మా ఊరు ఎక్కడైనా పంచుకో, తప్పేముంది. మీ ఊరు కాదు ఇది. చదివిన వాళ్ళు ఎంతమంది త్రాగోదులు, వ్యభిచారులు, దొంగలు ఎంతో మంది మార్చబడుతున్నారు. ఎవరు మారలేరు కాదు. నేను కూడా మారిన ఒకప్పుడు. నేను కూడా హిందువునే, కానీ మరి నేను కూడా త్రాగబోతుని అనేక చెడు జీవితంలో పాపలు జీవించాను. ఈ రోజు నా జీవితం మార్చుకొని మంచి మార్గాన్ని జీవిస్తున్నాను. అట్లా